అందరికీ నమస్కారం. బంగాళదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా వెరైటీలు తినుంటారు. ఇలా ఒక్కసారి చేసుకొని తినండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అది ఎలాగో చూడండి. ఇవి బయట క్రిప్సీగా లోపల మెత్తగా ఎలా ఉన్నాయో చూసారా? చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా గుండ్రంగా కూడా ఉన్నాయి చూసారా? అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాం. వీడియో స్టార్ట్ చేద్దామా? నేనైతే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. మీకు కావాలంటే బంగాళదుంపలు ఎక్కువ తీసుకోండి. నేనైతే రెండింటితో ట్రై చేస్తున్నాను. దాన్ని అయితే ఆ బంగాళదుంపలు 4 ముక్కలు చేసుకున్నాను అనమాట. నేను 4 ముక్కలు చేస్తే త్వరగా ఉడికిద్దని నేను 4 ముక్కలు చేశాను. 2 ముక్కలు చేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. నేనైతే 4 ముక్కలు చేసుకున్నాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నీళ్ళు మరిగాక ఆ నీళ్ళల్లో ఈ బంగాళదుంపల ముక్కలు వేసి ఉడకబెట్టుకున్నాను. ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని నైఫ్తో ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని స్మాష్ చేసుకుంటూ ఉండాలి. మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ చేసుకున్న వాటిలో ఒక 1/2 స్పూన్ సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, 3 స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఆ కార్న్ఫ్లోర్ వేసుకున్నాక మొత్తం ఇలా కలిపేసుకోవాలి. కొంచెం పిండి లూజ్ అయినా సరే తర్వాత గట్టి పడుతుంది ఆరిపోయాక. చూడండి, ఆ గట్టి పడిన దాన్ని ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా ఉండలుగా చేసుకోవాలి. పిండి మొత్తం కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కాక ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇది లో ఫ్లేమ్లో వేపుకోవాలి. బయట క్రిప్సీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక్కసారి నేను 2 బంగాళదుంపలతో చేసినట్టు మీరు కూడా 2 బంగాళదుంపలతో చేయండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. టమాటా సాస్ వేసుకొని తిన్నారు మా పిల్లలైతే. బాగుంటుంది అనమాట. చాలా కూడా అంటుకున్నట్టు ఉన్న తర్వాత విడిపోతాయి, ఒకటికొకటికి విడిపోతాయి అనమాట. మంచి కలర్ వచ్చింది చూసారా? మంచి కలర్ వచ్చింది, గుండ్రంగా కూడా వచ్చింది చూసారా? చాలా అంటే చాలా బాగుందండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా తక్కువ టైంలో అయ్యే స్వీట్స్ అండ్ స్నాక్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. చూడండి, ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. చాలా అంటే చూడటానికి చాలా బాగుంది. పిల్లలకు కూడా అట్రాక్షన్గా ఉంటుంది కదా. పిల్లలైతే ఇలా ఉంటే ఇష్టపడతారనమాట. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. ఈవినింగ్ స్నాక్స్ బదులు ఇలా పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. అవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది బంగాళదుంపతో స్నాక్ అనేది. ఈవినింగ్ స్నాక్ అనేది పిల్లలకు అప్పటికప్పుడు స్నాక్స్ ఏమన్నా కావాలంటే 2 బంగాళదుంపలు ఉన్నా చాలండి, చక్కగా చేసి పెట్టచ్చు. శుభ్రంగా తింటారు పిల్లలు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకొక వీడియోతో ఇంకోసారి కలుద్దాం. మరి బాయ్ ఫ్రెండ్స్, బాయ్.